న్యూస్ మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీమోహన్ కు సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. శేర్లింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్టుగా ఆరోపణలున్నాయి. అన్ని చోట్ల సోదాలు పూర్తయ్యాక ఆయన అక్రమాస్తులపై క్లారిటీ వస్తుందన్నారు డీఎస్పీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి గారిని వారితో మాట్లాడారు. సార్, ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి కదా, సో వంశీ గారి నివాసంలో ఇప్పటివరకు మీరు ఏమైనా అక్రమాస్తులు ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇంకా సర్చెస్ అనేది కంప్లీట్ కాలేదు, అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మిగతా చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సాయంత్రానికల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం. దాదాపు ఒక 10-12 టీమ్స్ ఫామ్ చేసి పంపించారు. హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉన్నాయి. తర్వాత వాళ్ళ యొక్క మామగారి స్వస్థలం కూడా పంపించడం జరిగింది. 8 ఎకరాలకు సంబంధించిన కూడా ప్రైవేట్ వ్యక్తులకు వేయడం, తర్వాత రియల్టర్ నుంచి గిఫ్ట్ కూడా తీసుకున్న ఫ్లాట్స్ అనే ఆరోపణలు అవన్నీ కూడా మన దర్యాప్తులో భాగంగా వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఇతని నివాసంలో మీరు ఏమేమి ఐడెంటిఫై చేశారు? ఇప్పుడే ఏం చెప్పలేము, ఎందుకంటే అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా ఇది సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా కూడా ఇటు వంశీ నివాసంతో పాటుగా ఆయన మామ అలాగే వారి బంధువుల నివాసాలు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు వీటికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి అతను తెలియజేస్తాం. వీడియో జర్నలిస్ట్ జిల్లాతో కిరణ్ ఎన్టీవీ, హైదరాబాద్. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వంశీమోహన్ కు సంబంధించి మొత్తంగా 8 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. శేర్లింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసినటువంటి వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్టు ఆరోపణలున్నాయి. అన్ని చోట్ల సోదాలు పూర్తయ్యాక ఆయన అక్రమాస్తులపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు డీఎస్పీ. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కూడా 100 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అబ్దుల్లాపూర్ మేడ్ పిగ్లీపురంలో 8 ఎకరాల సీలింగ్ భూమి కబ్జా చేసినట్టుగా వంశీమోహన్ పై ఆరోపణలున్నాయి. ఇక పిగ్లీపురంలో స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరొక వైపు శేర్లింగంపల్లిలో పలు ఫ్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వంశీమోహన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. సీలింగ్ అసైన్డ్ ల్యాండ్లను గుర్తించి మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా గుర్తించారు. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లలో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 100 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అబ్దుల్లాపూర్ మేడ్ పిగ్లీపురంలో 8 ఎకరాల సీలింగ్ భూమి కబ్జా చేసినట్టుగా వంశీమోహన్ పై ఆరోపణలున్నాయి. పిగ్లీపురంలో స్వాధీనం చేసుకున్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరొక వైపు శేర్లింగంపల్లిలో పలు ఫ్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వంశీమోహన్ కంపెనీ కూడా ఏర్పాటు చేశాడు. సీలింగ్ అసైన్డ్ ల్యాండ్లను గుర్తించి అతడి మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా గుర్తించారు. అయ్యా